నవంబర్ 13 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, ఈ ప్రార్థనలకి ఇస్తున్న దైవజనులకు, చిన్నలకు, పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారు బిడ్డరా? ఇంట్లో ఎలా ఉన్నాయి పరిస్థితులు? ఆత్మీయంగా బలపడుతున్నారా? ఇంకా రక్షణ పొందవలసిన ఎవరున్నారా? మరి రక్షణ కొరకు ప్రార్థిద్దాం. ప్రభు చిత్తమైతే ఈ నెలాఖరు లాస్ట్ వీక్లో సాల్వేషన్ మీటింగ్స్ పెట్టి బాప్టిసాలు ఇవ్వాలని ఆశిస్తున్నాను. ప్రేయర్ చేయండి. ఈరోజు యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతున్నాను. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నారు. నీకు వెలుగు వచ్చింది, ఇక చీకట్లో నుంచి లే, తేజరిల్లు. దేవుని యొక్క మహిమ నీ మీద ఉదయిస్తుంది. ఎందుకు ఈ శక్తి? ఎందుకు ఈ అభిషేకం? ఎందుకు ఈ ఆశీర్వాదం? భూమిని చీకటి కమ్మింది. కటిక చీకటి అంటే భయంకరమైనటువంటి పాపము, వ్యాధులు, దారిద్ర్యం, బాధలు, సమస్యలు, వీటన్నిటిలో మనుషులు నలిగిపోతున్నారు. ప్రయాసపడి భారమోసం సమస్య జొన్న ఐదు రెండు విశ్రాంతిస్తున్నాడు దేవుడు. ఆ సువార్తను ప్రకటించాల్సింది రక్షింపబడినటువంటి నీవే సహోదరుడా, సహోదరి. కాబట్టి ఆ కటిక చీకటిలో సంచరిస్తున్నటువంటి ప్రజలను ప్రభు తట్టు తిప్పే ఆ ధన్యత, ఆ శక్తి, ఆ వెలుగు నీ పైన ఉదయిస్తూ ఉంటే నీ మట్టుకు నువ్వు నీ కొరకే జీవిస్తున్నావు. నీ స్వార్థం కొరకు అడుగులు వేస్తున్నావు. రక్షణ పొందిన బిడ్డ రక్షణ పొందు. రక్షణ పొందిన బిడ్డ దేవుని కొరకు సాక్షి జీవించు. ఆత్మను సంపాదించడంలో ఉన్నటువంటి సంతృప్తి ఈ ప్రపంచంలో మరి దేంట్లో లేదు. అది అనుభవించిన వారికి తెలుసు, ఇంకెవరూ తెలియదు. ఎప్పుడైతే ఆయన రాజ్యమును, ఆయన నీతి మనం ఎదుగుతామో మనకు కావాల్సిన ప్రతి అవసరం ఆయన తీరుస్తాడు. వ్యాధుల నుంచి విడిపిస్తారు, సమస్యల నుంచి విడిపిస్తారు, దరిద్రం నుంచి విడిపిస్తారు, సమాధానం ఆయన ఇస్తారు. ఈరోజు లే, నీకు వెలుగు వచ్చింది, తేజరిల్లు. దేవుని యొక్క మహిమ నీ మీద ఉదయిస్తుంది. ఇంకా ఎంతకాలం నిర్లక్ష్యంగా, ఎంతకాలం దేవుని యొక్క సన్నిధిని అలక్ష్యం చేస్తూ మందిరానికి రాకోకుండా, వచ్చినా పట్టించుకోకుండా నీ మట్టుకు నువ్వు జీవిస్తున్నావు. ఉజ్జీవపడు. ఈ ఉద్యమం శాశ్వత కాలం ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాను. ఆశ్చర్యకరుడా, ఈరోజు ప్రార్థనలోకి వేస్తే ప్రతి బిడ్డను దర్శించి దీవించండి. ప్రతి ఒక్క బిడ్డపైకి నీ వెలుగుని ప్రకాశింపచేయండి. నాయన, నీ శక్తితో, నీ అభిషేకంతో నింపండి. ఈ ఆలివ్ ఆయిల్ అనాయింటింగ్ ప్లేస్ ద్వారా గొప్ప ఉజ్జీవాన్ని చూడాలా. ఎన్నడూ మాలో ఉజ్జీవం నాయన సన్నగిలి పడకూడదు. రక్షింపబడిన వాళ్ళు ఉజ్జీవపడి నీ రాకడికి సిద్ధపడుతూ అనేకులు సిద్ధపరచాలా. నీతో చేయి కలపాలా. ఆత్మల భారం కలిగి ఉండాలి. సాక్ష్యం ఇవ్వాలా. ఆత్మను సంపాదించే దాంట్లో ఉన్న సంతృప్తి ప్రపంచం నీకు ఎక్కడుందయ్యా? ఎక్కడూ లేదు. కాబట్టి ఆ దాహాన్ని, ఆ వెలుగుని, ఆ శక్తిని, ఆ అభిషేకాన్ని మాలో ప్రతి ఒక్కరికి దయచేసి స్పందన చేసి మహిమ తెచ్చుకున్నాడు. ఆయన ఎవరు ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్నా స్వస్థపరచండి. కోవిడ్-19 రాకోకుండా ప్రొటెక్ట్ చేయండి. ఆ కోవిడ్-19 ఎవరికైతే సోకిందో వారందరినీ కూడా స్వస్థపరిచి, మరణం నుంచి విడిపించి, పాజిటివ్ వచ్చిన వాళ్ళు నెగిటివ్ వచ్చేయాలి. అద్భుత రీతిలో విడుదలిచ్చి స్వస్థపరచండి. ప్రతి విధమైన వ్యాధిని, క్యాన్సర్, హెచ్ఐవి వ్యాధిని స్వస్థపరిచి విడుదలిచ్చి గ్రేట్ మెరాకిల్స్ చేయండి. ఎవరికైతే జాబ్స్ లేవు జాబ్స్ ఇవ్వండి. ఎవరికైతే ప్రమోషన్స్ ఇవ్వండి. ఎవరికైతే ట్రాన్స్ఫర్స్ ఇవ్వండి. ఎవరైతే కోర్టు కేసుల్లో, పోలీస్ కేసులు ఉన్నారో ఆ రిస్క్ నుంచి తప్పించి, విడిపించి సమాధానం దయచేయండి. గర్భాలు ఇవ్వండి. గర్భిణీలకు సుఖప్రసవాలు ఇవ్వండి. ఈరోజు బర్త్డే అండ్ వెడ్డింగ్ రోజు జరుపుకున్న బిడ్డలను దీవించి దీర్ఘాయుషు సమాధానంతో నింపండి. అయ్యా, మ్యారేజ్ కాని మంచి భాగస్వామి మ్యారేజ్లు చేయండి. అయ్యా, ఆశ్చర్యమైన కార్యాలు చేసి మహిమ తెచ్చుకోండి. ఈ అభిషేక ప్రార్థనలో గొప్ప విజయాన్ని ఇవ్వండి నాయన. అనేకులు మరి దీవాళీ ఫెస్టివల్ జరుపుకుంటున్నారు. మాకైతే ఈ అభిషేక ఫెస్టివల్స్ ఇచ్చారు. అందులో పార్టిసిపేట్ చేసి గొప్ప దీవెన విజయాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈరోజు అందులో గొప్ప విజయాన్ని మరి యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్. ఆమేన్. పిల్లరా, సండేకి సిద్ధపడండి. రేపు వచ్చే సండే 4వ అభిషేక పండుగ. ఎవరు మిస్ కావద్దు. మీ స్నేహితులు, బంధువులతో కలిసి రండి. ఆదివారం 3 వర్షిపులు ఉంటాయి. గాడ్ బ్లెస్ యు ఆల్.